Hi ISET aspirants, welcome to IQ Academy. ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామ్ రేపు జరగబోతోంది 2 షిఫ్ట్లలో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో దానికి సంబంధించి డూస్ అండ్ డోంట్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ, సో ఎలా ఫాలో అయితే మనం ఎగ్జామ్ను కరెక్ట్గా రాసి బాగా మంచి స్కోర్ తెచ్చుకోగలము అనే స్ట్రాటజీ కూడా మీకోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో డూస్ అండ్ డోంట్స్ చూసినట్లయితే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి మీరు మర్చిపోకుండా ఫస్ట్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకొని వెళ్ళకపోతే మాత్రం లోపలికి ఎంట్రీ అనేది అసలు ఉండదు. దాంతోపాటు ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండ్ ఒక పెన్ రఫ్ వర్క్ చేసుకోవడం కోసం అండ్ సిగ్నేచర్ చేయడం కోసం. మీకు రఫ్ షీట్స్ ఇస్తారు. రఫ్ షీట్స్లో క్యాల్కులేషన్స్ చేయడానికి అండ్ ఎగ్జామ్ సెంటర్లో సిగ్నేచర్ చేయడానికి మీకు పెన్ అనేది అవసరం. ఏదో ఒక పెన్ తీసుకోండి, లేదా 2 పెన్స్ ఆఫ్ సేమ్ కలర్, బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదో 2 పెన్స్ సేమ్ ఉండేది తీసుకోండి. ఎగ్జామ్ హాల్కు కంపల్సరీ 1 అవర్ బిఫోర్ అన్న రీచ్ అవ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు రీచ్ అయితే ఎగ్జామ్ సెంటర్ లోపల మళ్ళీ నడిచి వెళ్ళేది ఉంటాయి. కొన్ని సెంటర్లు పెద్ద పెద్దవి ఉంటాయి, లోపలికి వెళ్ళాలి. తర్వాత అక్కడ మీ నంబర్ చూసుకోవాలి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మినిమం లాస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అన్న ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అవ్వండి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్లో ఉండడానికి ట్రై చేయండి. ఇక గర్ల్స్ అయితే మెహందీ మీ థంబ్కు లేకుండా చూసుకోండి. మీ లెఫ్ట్ థంబ్కు మెహందీ అనేది ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు కాబట్టి. సో ఆ థంబ్ ఇంప్రెషన్లో మెహందీ ఉంటే మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోదు. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మెహందీ లేకుండా చూసుకోండి. మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన సిస్టమ్ బాగా వర్కింగ్లో ఉందా లేదా, మౌస్ కరెక్ట్గా ఉందా లేదా, కీబోర్డ్ కీస్ పాస్వర్డ్ కొట్టడానికి మీ కీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా, అండ్ వచ్చేసి ఇంకా సిస్టమ్ ఏమైనా గ్లిచ్ ఉందా అనేది ఒకసారి మీరు చెక్ చేయాలి. సిస్టమ్ గ్లిచ్ ఉందా లేదా, మౌస్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు అలాట్ చేసిన సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ మౌస్, కీబోర్డు, తర్వాత ఏం గ్లిచ్ లేకుండా అంటే స్క్రీన్ బాగుందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఏం చేయాలంటే ఎగ్జామ్ టైంను మేనేజ్ చేయాలి. సో టైమర్ వస్తుంది మీకు 150 మినిట్స్ టైమర్, అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. 150 మినిట్స్లో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్లైడ్ తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేస్తాం. 150 మినిట్స్లో 200 క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎక్కడే కానీ నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు రాకపోయినా కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒక ఆప్షన్ పెట్టండి, ఎందుకంటే అది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇవి డూస్. అండ్ వేరే వాళ్ళతో మాట్లాడడం, ఎగ్జామ్ సెంటర్లో మాట్లాడడం అవి చేయకూడదు కాబట్టి డోంట్స్లో డిస్కస్ చేద్దాము. సో ఎగ్జామ్ హాల్కు టెన్షన్ లేకుండా హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అవ్వండి. వీలైతే 1 అవర్ బిఫోర్ రీచ్ అవ్వండి. అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోండి. మీ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళి పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, తర్వాత వచ్చేసి మీ కాలేజ్ ఐడి అని తీసుకోవచ్చు. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండేటట్లు చూసుకోండి. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మిస్ మ్యాచ్ అయితే మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. మీ హాల్ టికెట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఐడి ప్రూఫ్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటే చాలు. మీ ఫేస్ కూడా ఐడి ప్రూఫ్లో ఉండే ఫేస్, హాల్ టికెట్లో ఉండే ఫేస్ కొద్దిగా మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. అండ్ పెన్, ఇది ఇక టైం మేనేజ్మెంట్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరైతే అటెంప్ట్ చేయాల్సిందే. చేయకపోతే మీరే లూజ్ అవుతారు. ఇక డోంట్స్ ఏంటివంటే ఈ గ్యాడ్జెట్స్ ఏం తీసుకొని వెళ్ళొద్దండి. వాచెస్, మొబైల్ ఫోన్, ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళినా కూడా దూరం నుంచి పోయే వాళ్ళు ఉంటారు, మొబైల్ ఫోన్ క్యారీ చేస్తారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బయట ఒక కౌంటర్ ఉంటుంది, ఫోన్ కౌంటర్, వ్యాలెట్ ఉంటుంది. సో కౌంటర్లో పోయి మీరు అన్నీ డిపాజిట్ చేసేయండి. డిపాజిట్ చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ అయిపోయి వెళ్ళేటప్పుడు తీసుకోవడం మర్చిపోవద్దండి. క్యాల్కులేటర్లు ఇవన్నీ కూడా లోపలికి అలో చేయరు. మీ దగ్గర ఏమున్నా కూడా అన్నీ తీసేసుకుంటారు. ఖచ్చితంగా
బయట ఎగ్జామ్ సెంటర్‌లో మీరు డిపాజిట్ చేసి వెళ్ళాలి కాబట్టి, ఇవి తీసుకుపోకపోవడమే మేలు. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంది రిటర్న్ వచ్చేటప్పుడు. సో, జాగ్రత్తగుండాలి. అండ్ ఏమంటే మ్యాథ్స్ ఎక్కువ లెంతీగా ఉంటది పేపర్ ఖచ్చితంగా. ప్రతి ఇయర్ చూస్తున్నదే. మ్యాథమెటికల్ ఎబిలిటీ లెంతీగా ఉంటుంది. దీనిపైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారంటే మాత్రం మీ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో మీ మొత్తం టైమ్ ఎగ్జామ్ టైమ్‌లో చాలా టైమ్ వచ్చేసి మ్యాథ్ పార్ట్ అనేది తినేస్తుంది కాబట్టి, ఈ సెక్షన్‌ను లాస్ట్‌కి పెట్టుకోండి. మ్యాథ్స్ సెక్షన్ ఒకటి లాస్ట్‌లో చేయడానికి పెట్టుకోండి. ఫస్ట్‌లో చేయొద్దండి. ఎంత మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళున్నా, మీకెంత బాగా మ్యాథ్స్ వచ్చినా కూడా ఫైనల్‌గా మ్యాథ్స్ చేయండి. ఫస్ట్‌లో చేయొద్దండి. ఇక సిస్టమ్ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చింది. ముందు చెప్పాను చెక్ చేసుకోమని. అయినా కూడా మధ్యలో ప్రాబ్లమ్ వచ్చింది. స్క్రీన్ ప్రాబ్లమ్ ఉంది. స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మౌస్ సరిగ్గా పని చేయట్లేదు. ఏం ప్రాబ్లమ్ ఉన్నా మీరేం చేయాలంటే డైరెక్ట్‌గా టైమ్ వేస్ట్ చేయకుండా ఇన్విజిలేటర్‌కు తెలియచేయాలి. ఇన్విజిలేటర్ చెప్పిన వెంటనే వాళ్ళు సిస్టమ్ మార్చడం గాని, లేకపోతే మీకు వేరే సిస్టమ్ అలాట్ చేయడం గాని, అక్కడుండే ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేసి మళ్ళీ సేమ్ టైమర్ మీదేదైతే టైం ముందు ఫర్ ఎగ్జాంపుల్ 150 మినిట్స్ దగ్గర స్టార్ట్ చేశారు. 140 మినిట్స్ ఉందిప్పుడు. ఈ 140 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే 140 మినిట్స్ దగ్గరే మళ్ళీ 140 మినిట్స్ దగ్గర నుంచి బ్యాక్‌వర్డ్ స్టార్ట్ కావాలి కాబట్టి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేట్టు మళ్ళీ చూసుకోవాలి మీరు. ఇక కీబోర్డ్‌ను ఎక్కడే గాని మీరు టచ్ చేయకూడదు. కీబోర్డ్ టచ్ చేయొద్దండి. కీబోర్డ్ టచ్ చేయకుండా మీరు ఆపరేట్ చేయాలి. బెటర్ టు కీప్ ద కీబోర్డ్ అసైడ్. కీబోర్డ్ అసైడ్ పక్కన పెట్టేసేయండి. ఏదన్నా బటన్ క్లిక్ అయితే మళ్ళీ వేరే దానికి పోయే అవకాశం ఉంది కాబట్టి సిస్టమ్ పైన ఏమంటే వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇన్విజిలేటర్‌ని పిలుచుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఒకసారి పాస్‌వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంట్రీ అయిపోతుంది కదా! కీబోర్డ్ పక్కన పెట్టేసేయండి. సైడ్‌కి జరిపేసేయండి. అలాగని వైర్లు లాగేయొద్దండి. కీబోర్డ్‌ని ఒకటి పక్కన పెట్టేసేయండి. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయితేనే కీబోర్డ్ పక్కన పెట్టండి. దానికి ముందు మీరు పాస్‌వర్డ్ కొట్టేటప్పుడు మాత్రం యూజ్ చేసుకోండి. సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ కాదు. అయినా కూడా ముందే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ టైమ్ 150 మినిట్స్ అయిపోతూనే అది ఆటో సబ్మిట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఆటో సబ్మిట్ అయిపోతుంది కాబట్టి మీరు మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ చేయండి ఫస్ట్. ఇక ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి? లేదంటే దెబ్బతింటాం. స్ట్రాటజీ ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ గూడా చాలా బాగా రాసే స్టూడెంట్స్ కూడా 20-30 క్వెషన్స్ లాస్ట్‌లో ఏ ఆప్షను పెట్టలేకపోయారు. అసలు ఆప్షనే ఇవ్వలేకపోయారు. కాబట్టి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. ఏం చేయాలి? అందుకనే మనం స్టార్టింగ్ చేసేటప్పుడే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికివ్వండి ఈ సెక్షన్‌కి. ప్రాబ్లమ్ సాల్వింగ్ 1 అవర్. 1 అవర్ పూర్తి టైం దీనిపైనే స్పెండ్ చేయండి. అంటే 60 మినిట్స్. పూర్తిగా 60 మినిట్స్ అంతా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే స్పెండ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ స్కోరింగ్ ఏరియా ఏదంటే బెస్ట్ స్కోరింగ్ ఏరియా ప్రాబ్లమ్ సాల్వింగ్. దాని తర్వాత ఏం చేస్తారంటే వొకాబులరీ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. వస్తే పెడతాము, రాకపోయినా కూడా ఏదో ఒకటి పెట్టేస్తాం. ఫంక్షనల్ గ్రామర్, బిజినెస్ టెర్మినాలజీ ఈ 3 సెక్షన్స్ కూడా జస్ట్ 20 మినిట్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. తెలిస్తే పెడతారు, తెలియకపోతే వదిలేస్తారు అంతే. ఇక్కడ 20 మినిట్స్‌లోనే పూర్తి ఎగ్జామ్ ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ 3 ఫాస్ట్‌గా అయిపోతాయి. వితిన్ 20 మినిట్స్ చేసేయొచ్చు. ఇక్కడికే మీకు 80 మినిట్స్ అయిపోయింది. టోటల్‌గా 150 మినిట్స్‌లో 80 మినిట్స్ ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మినిట్స్ టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. 20 మినిట్స్ పోయినా పర్లేదు. సో, టోటల్‌గా ఇక్కడికి 100 మినిట్స్ అయినాయి. ఈ 100 మినిట్స్ పూర్తిగా దీనికి స్పెండ్ చేయండి. 20 మినిట్స్ పోయినా కూడా పర్లేదు. స్కోర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి థర్డ్ ప్రిఫరెన్స్ దేనికిస్తారంటే రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి ఇవ్వండి. దాని తర్వాత దీని తర్వాత ఏం చేస్తారు? అర్థమెటిక్ ఎబిలిటీ ఫోర్త్ ప్రిఫరెన్స్. అర్థమెటిక్ ఎబిలిటీ దీనికంటే ముందు ఇంకా ఈజీ రోమన్ ఉంది ఒకటి మర్చిపోయాం. స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఇక్కడ ఒక 10 మినిట్స్ పోయినా 10 మినిట్స్ పూర్తిగా స్పెండ్ చేసేసి ఈ 10 మినిట్స్‌లో ఈ 10 క్వెషన్స్ 1 మినిట్ 1 క్వెషన్ చేసేయొచ్చు కాబట్టి స్టాటిస్టికల్ ఎబిలిటీ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇది చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి అర్థమెటిక్ ఎబిలిటీ. అర్థమెటిక్ ఎబిలిటీ 35 క్వెషన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు చేయగలిగిన 10 15 ఉంటాయి కాబట్టి ఒక 10 మినిట్స్ దీనిపైన. 10-15 మినిట్స్. అక్కడికి 100, 110, 120 ఇంకా మిగిలిన 30 మినిట్స్ ఉంది ఇంకా. ఈ 30 మినిట్స్‌లో ఇంకో 15 మినిట్స్ ఏం చేస్తారంటే ఇంకో 15 మినిట్స్ మాత్రమే. 15 మినిట్స్ ఆల్జీబ్రాయిక్ ఎబిలిటీ గాని, అర్థమెటిక్ ఎబిలిటీ గాని ఏమైనా తెలిసిన క్వెషన్స్ ఉంటే అంటే ఓవరాల్‌గా ఈ మొత్తం కలిపి ఇదొక 10 ఇదొక 15 25 మినిట్స్ దీనిపైన స్పెండ్ చేయొచ్చు. లేదా మాక్సిమమ్ ఆఫ్ 20 మినిట్స్.
20 మినిట్స్ దీనిపైన స్పెండ్ చేయండి. 20 క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 10, ఇవన్నీ 70 అటెంప్ట్ చేయండి ఒకటేసారి. వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి పెడుతూ పోండి. ఇక్కడ ఒక 55. ఈ అటెంప్ట్ అన్నీ అయిపోతాయి. ఇక లాస్ట్‌కి మిగిలేది ఏమంటే, ఇక్కడ మిగిలేది మనకు ఇక్కడ ఒక 45లో 20 పోతే ఇక్కడ ఒక 25 క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 20 క్వెషన్స్ ఉన్నాయి. ఈ క్వెషన్స్‌కు చాలా వరకు ఆన్సర్స్ రావు కాబట్టి సింగిల్ ఆప్షన్ ఆప్షన్ సి గాని, ఆప్షన్ డి గాని రాని క్వెషన్స్ అన్నిటికి ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. చివరి 15 ఇంకా 15 మినిట్స్ ఉందని మీరు తెలుసుకున్నాక లాస్ట్ 15 మినిట్స్ టైమర్ వస్తే ఇంకా ఏ ప్రాబ్లమ్ మీరు చేయకూడదు. ఫస్ట్ 200 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 200 క్వెషన్స్ అటెంప్ట్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 135 మినిట్స్ అయింది ఇప్పటికి. ఇంకా 15 మినిట్సే రిమైనింగ్ ఉంది. అక్కడికి 100 క్వెషన్స్ అటెంప్ట్ చేశారనుకోండి. ఇంకా 15 మినిట్స్‌లో ఏమి ఆలోచించకుండా ఎయిదర్ సి ఆర్ డి 100 క్వెషన్స్ పెట్టేసేయండి. ఏం ఆలోచించొద్దండి. ఫస్ట్ 200 క్వెషన్స్ అటెంప్ట్ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఊరికే మార్క్స్ మిస్ అయిపోతాయి. ఒకే ఒక ఆప్షన్ సినా, ఆప్షన్ డినా. 135 మినిట్స్‌లో 100 రాశారు. మిగతా 100 బిట్స్ కూడా ఒకే ఆప్షన్ పెట్టేసేయండి. సో 100 బిట్స్‌లో ఒకే ఆప్షన్ వల్ల మీకు మినిమమ్ అంటే 20-25% కరెక్ట్ అవుతాయి కాబట్టి 20 కరెక్ట్ అయినా చాలు. ఈ 100లో 80 కరెక్ట్ అయినా మీ స్కోరు మినిమమ్ అంటే 100 క్రాస్ అవుతుంది. సో 100 క్రాస్ అంటే మీరు బిలో 2000 ర్యాంక్. 2000 బిలో ర్యాంకే మీరు తెచ్చుకోగలరు కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఈ ఏపీ ఐసెట్ ఎగ్జామ్‌లో సక్సెస్ సాధించగలరు. మరొకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఏమంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. దీంట్లో ఏముంటాయి? నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, అనాలజీ, ఆడ్ వన్ అవుట్, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, డే టైమ్ అరేంజ్మెంట్ ఇవన్నీ సాల్వ్ చేయండి ఫస్ట్. దాని తర్వాత ఇంగ్లీష్‌లో ఉండే పారాగ్రాఫ్ క్వెషన్స్ తప్ప మిగతావి 50. తర్వాత ప్యాసేజెస్. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్‌ను ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 200 క్వెషన్స్ పెట్టగలరు. తర్వాత స్టాటిస్టికల్ ఎబిలిటీ. దాని తర్వాత అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎబిలిటీ అన్నీ కలిపి ఒక 20 చేయండి. ఎక్కువ చేయొద్దండి. లాస్ట్‌లో వచ్చేసి డేటా సఫిషియన్సీ. ఈ ఆర్డర్ ఫాలో అయ్యి ఇంక రిమైనింగ్ ఆల్ క్వెషన్స్ సింగిల్ ఆప్షన్. ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి. ఇందులో కూడా ఏమైనా చేయకపోతే అవి కూడా సేమ్ ఆప్షన్ పెట్టేస్తే మీరు జస్ట్ ఇది 60 మినిట్స్, ఇది ఒక 40 మినిట్స్ 100, 120, 130 ఇవన్నీ రావు కాబట్టి 130 ప్లస్ 20 మినిట్స్ దీనికి ఒకే ఆప్షన్ పెట్టడానికి సేమ్ ఆప్షన్. లేదు వచ్చు 10 మినిట్స్ ఇది, మిగతా 10 మినిట్స్‌లో ఒకటే ఆప్షన్. ఇలా చేయగలిగితే మొత్తం అన్నీ కూడా అటెంప్ట్ చేయగలరు. సో చాలామంది లాస్ట్ ఇయర్ బాధపడినోళ్ళున్నారు. ఎగ్జామ్ రాసి వచ్చినాక నేను 20 క్వెషన్స్‌కు ఏది అటెంప్ట్ చేయలేదు సార్. ఒకటే పెట్టినా 5, 6 మార్క్స్ అన్నా వచ్చేటి. 5, 6 మార్క్స్‌తో ఇంకా మంచి బెటర్ ర్యాంక్ వచ్చేది నాకని బాధపడినోళ్ళున్నారు కాబట్టి సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 200 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఇది కంపల్సరీ. ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా స్ట్రక్ అయిపోతారు. మీరు ఎగ్జామ్‌లో 200 కాదు కదా 150 క్వెషన్స్ అటెంప్ట్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. మ్యాథమెటికల్ ఎబిలిటీతో స్టార్ట్ చేస్తే. మీరు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉండే ఈ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఎన్ని క్వెషన్స్ టోటల్ 45, 55 దీనికే 1 ½ అవర్ అయిపోతుంది బాగా చేస్తే. అంటే మోర్ థాన్ 90 మినిట్స్ ఇక్కడే అయిపోతుంది. సో దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసినారంటే స్కోర్ మిస్ అవుతుంది. ర్యాంక్ కూడా మిస్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఆల్ ది బెస్ట్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మళ్ళీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. అండ్ మీ లక్ కూడా మీకు తోడు రావాలని కోరుకుంటూ మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఏపీ ఐసెట్ అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్‌లో టీఎస్ ఐసెట్ అండ్ ఏపీ ఐసెట్ 2 అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టీఎస్ ఐసెట్ సంబంధించి షెడ్యూల్, టైమ్ టేబుల్, ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇంకో 2 డేస్‌లో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ రేపు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ షిఫ్ట్ రాసిన తర్వాత ఎవరన్నా రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటే సో రివ్యూ ఇవ్వడానికి ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో మీ రివ్యూ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు మళ్ళీ మధ్యలో బ్రేక్ ఉంటుంది కాబట్టి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి సో ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎవరైనా కూడా రివ్యూ ఇవ్వచ్చు. మీ రివ్యూని రికార్డ్ చేసేసి మేము యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాము. వేరే పిల్లలకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.